హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నా. మన గుంటూరు మిర్చి యార్డ్ అండి. ఫ్రెండ్స్, మరి ఇవాళ చాలామంది చాలా డౌట్స్ అన్నా, మరి ఏంది మిర్చి అమ్ముకోవాలా వద్దా? మిర్చి పరిస్థితి ఏంది? రేట్లు ఇంక వస్తాయా రావా? నిన్న వారంకి ఈ వారంకి ఏంది తేడా? తగ్గింది, మార్కెట్ డౌన్ అయింది, ఇంకా డౌన్ అయిద్దా పెరిగిద్దా అని చాలామంది చాలా డౌట్స్తో సతమతం అవుతున్నారు. కొంతమంది అయితే, ఎంతోమంది అయితే దాదాపుగా ఒక పక్క పంటలు ఎంతవరకు వేస్తున్నారు, ఒక పక్క వాటర్ డ్యాములు ఎంతవరకు నిండి వాటి పరిస్థితి ఏంది, ఇంకా మార్కెట్ పరిస్థితి ఏంది, ఏదైనా కొన్ని విషయాలు నేను నలుగురు కనుక్కున్న విషయాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగిద్ది. అన్ని రకాల మిర్చి గురించి చెప్పలేదన్నా అంటే మాత్రం నిన్న మొన్న చెప్పిన వీడియోలో చూసుకుంటే అన్ని రకాల గురించి రోజు చెప్తాం. ఇందులో ఏంటంటే మెయిన్ మెయిన్ వెరైటీస్ కొన్ని వేరే వివరాలు అయితే మీకు చెప్పడం జరిగిద్ది. కొన్ని వివరాలు చూసి తెలుసుకొని నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇవాళ డేటు ఆగస్టు నెల 8వ తారీఖు 2026 సంవత్సరం. ఇక శనివారం, శని ఆదివారం సెలవే, కానీ మీరు ఈ శనివారం కొంత రిపోర్ట్ మీకు ఇస్తే కొద్దిగా వివరంగా అర్థమవుతుంది, ఫ్రీగా చూస్తారని పెడతాను నేను ఏదని. కానీ ముందుగా మార్కెట్లో ఒక పక్క అయితే చాలామంది అన్న, మరి పంటలు మాకెళ్ళి వేస్తున్నారన్న, మరి ఏందన్నా మిర్చి తగ్గింది ఏందన్నా, పోయిన వారానికి ఈ వారానికి ఇంకా పెరిగిద్ది అని అంటున్నారు. ఆల్రెడీ తేజ నిన్న తేజకి ₹1000 డౌన్ అయింది. తేజ ఎందుకంటే ఈ మార్కెట్లో ఎక్కువ తేజనే ఉంది, అందుకనే తేజ ఒక్కటే కొద్ది తక్కువలో నడుస్తుంది. ఆరుమూరుకి దాదాపుగా 23 దాకా, 23 పైన వెళ్ళింది. అది కూడా మళ్ళీ 22 దాకా దిగింది. ఈ సూపర్ 10 అని T34 రకం వచ్చేసరికి కూడా మరి దాదాపుగా 30,000 దాకా, 30,000 పైన కూడా జరిగి మళ్ళీ ఇప్పుడు 28, 28.5 సూపర్ సూపర్ క్వాలిటీ ఉంటే టాప్ రేటే జరుగుతుంది ఏదని. కానీ ఓ పక్క ఎవరిని అడిగినా ఆర్డర్ లేవంటున్నారు. మాకు ఆర్డర్ లేవన్నంతే. ఎందుకని ఆర్డర్ లేవంటే వాళ్ళు చెప్పలా, కొంతమంది అనుకునేవి ఈ రేట్లో కొనటానికి వాళ్ళకైనా మరి ఎంతగాని కొన్ని ఎంత టర్నోవర్ క్యాష్ ఇది చేస్తారు. ఈ రేట్లు హై రేట్లు ఉండడం వల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇంకా తగ్గుతాయేమో రేట్లు అన్నట్టుగా కొనేవాళ్ళు చూస్తున్నారని ఒక పక్క అంటారు. ఒక పక్క స్టాకులు లెక్కేసుకుంటే 30 నుండి 32, 33 లక్షల దాకా సరుకులు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యన అమ్ముడు పోయిన సరుకల్లా సగం సరుకే బయటికెళ్ళి ఉంటుంది, మిగతా సగము ఇక్కడే స్టాకులు పెట్టుకున్నారు చాలా మంది. మొన్న మొన్న 23,000 తేజాలు వేసినప్పుడు కూడా 23.5 వేసినప్పుడు కూడా కొంతమంది కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఆ రకంగా స్టాక్ ఇంకా 30 నుంచి 32, 33 లక్షల స్టాకులు ఉన్నాయి ఏదైనా కానీ. ఒక పక్కన చెప్పాలంటే డైలీగా మార్కెట్‌కి 10, 15, 20,000 దాకా దిగుమతులు వస్తున్నాయి. చూడండి, ఇంకా మార్కెట్‌లో ఇదే షాప్ ఇట్లాగా ప్రతి ఒక్క షాపుల్లో కూడా బయట నుండి దిగుమతులు వచ్చిన సరుకులు ఇంకా స్టాకులు ఉన్నాయి మార్కెట్‌లోనైతే. దాదాపుగా ఒక 15, 20,000 దాకా ఉండొచ్చు ఇవన్నీ లెక్కేసుకుంటూ ఓవరాల్‌గా గాని ఏదైనా గాని. మరి ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు మరి ఎప్పుడు వస్తాయన్నా, ఎందుకు రాలేదన్నా అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షాలు పడితే ఇంకా రేట్ డౌన్ అయిద్దేమో, రేట్ డౌన్ అయితే అప్పుడు కొందాము, ప్రెజెంట్ అంతా అర్జెంట్ ఏముంది, కొనొచ్చులే చూడొచ్చులే అనే విధంగా వాళ్ళు కూడా ఉంటుందిగా, వాళ్ళకి కూడాను. అది కూడా ఆలోచించండి ఒకసారి అయితే. నెక్స్ట్ ఏంటంటే ఈ వారంలో సోమవారం మంచి డిమాండ్గా ఫుల్గా పెట్టారు శాంపిల్స్. ఫుల్గా శాంపిల్ పెట్టడం వల్ల ఎక్కువగా పెడతాం, వాళ్ళు కూడా బాగా పెట్టారు శాంపిల్, ఇంకా అందరూ అమ్ముతారు అన్నట్టుగా వాళ్ళు కూడా వెనకబడ్డారేమో. రెండోది మంగళవారం కూడా బాగానే పెట్టారు. నిన్నటివి బేరాలు అవనవి ఉన్నా కానీ మళ్ళీ ఇవాళ కొన్ని పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ, లేదంటే మంగళవారం కొద్దిగా మారేదేమో, మంగళవారం తక్కువ పెడితే. ఇవన్నీ చూసి మరి వాళ్ళకి కూడా ఆలోచనలు వస్తాయి కదా, అమ్మేస్తారులే. ఒక పక్క కొంతమంది రైతులకైతే పెట్టుబడులకి ఇప్పుడు ప్రెజెంట్ అవసరం డబ్బులు, వాళ్ళు ఏం చేస్తారు, మరి ఏ రేటు ఉన్నా అమ్మేయాలి, తప్పదు. ఇంకా రూపాయి అటో ఇటో చూడండి అయ్యా, అమ్మేయండి అయ్యా అని చెప్పగలరు వాళ్ళు. ఒక పక్క మార్కెట్లో కొంతమంది ఏమంటారు, రైతులు సేట్లకు ఫోన్ చేసి అయ్యా ఆ కొట్లో ఎక్కువ రేట్ వేశారు, మీ కొట్లో తక్కువ రేట్ వేశారు లేదన్నా అని అంటారు. అలా ఏం ఉండదు, క్వాలిటీ కూడా కొద్దిగా చూసుకోండి. క్వాలిటీ బాగుంటే ఒకటి, కమిషన్ షాపులు ఎవరైనా కానీ రూపాయి ఎగస్ట్కి అమ్మితే నువ్వే నలుగురు చెప్తావు కదా, పలానా కొట్లో పలానా వాడరు నాకు రూపాయి ఎగస్ట్కి అమ్మారని. అంతే, ఆ రకంగా ఆలోచిస్తారు. కానీ మీ సొమ్ము తినాలని ఎవరు చూడరు. మీరు అర్థం చేసుకోండి, కాయలో నాణ్యత బాగుంటే ఎవరైనా మంచి రేటుకి అమ్ముతారు. సంఘం అండ్ 414 అంటారు కదా, పోయిన వారంలో అంటే నిన్న వారం కాక అంత ముందు వారంలో ₹275 అమ్మారు ఆ షాపులో, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. అట్లాంటి క్వాలిటీ సేమ్ వేరే షాప్లో 270, అంత ముందు వారంలో అమ్మితే ఆ రైతు అతన్ని అడిగారంట. అది అడిగితే అప్పుడు దానికి దీనికి వీడియోలు నేను పెట్టాను, చూపించారనమాట. చూపించేసరికి అలా వివరం చెప్పేసరికి ఆయనకి అర్థమైంది. అట్లాగా కొంచెం తేడా ఉంటది. నైట్‌గా పొడున్న, తెలపరున్న, ఆకు పట్టున్న కొంచెం రేటు మారిద్దనమాట. ఒకటే క్వాలిటీ ఒకటి ఇదేనా. కళ్ళం తేడా ఉంటాయి కొన్ని కొన్ని. ఒక కళ్ళంలో కాయ బాగుంటది, ఒక కళ్ళము మట్టి కళ్ళం ఉంటది. మట్టి కళ్ళంలో కాయ ఎట్లుంటది, మట్టి కొట్టినట్టుగా మబ్బుగా, డిమ్‌గా ఉంటది. అట్లాంటివి తక్కువలో పోతాయి. ఆ రకంగా ఎవరైనా కావాలని మీ రేట్లు తక్కువకి అమ్మాలని చూడరు. రూపాయి ఎక్కువకి అమ్ముతాం, పక్క షాప్ మీద మనం రూపాయికి ఎక్కువ అమ్ముదామని ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా చూస్తారు. ఎందుకంటే రైతుల కాడ మంచి పేరు రావాలంటే మోసం చేస్తే రాదు కదా. రూపాయి ఎక్కువ అమ్మి, రూపాయి మంచి మాటలు మీకు చెప్తేనే ఏవైనా వస్తాయి, అంతేగాని వేరేలాగా ఉండదు. అర్థం చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు మార్కెట్ ప్రెజెంట్ ఏదైనా కానీ ఇది వర్షాలు అయితే ఆల్రెడీ తక్కువ పడినా మరి మా ఏరియాలో ఎప్పటికప్పుడే పడుతున్నాయి చిన్న చిన్న జల్లులు, వాకలు తడిపి వెళ్ళిపోయినట్టుగా. అదే కల్లాపేస్తామే అట్లా
పడతా ఉంది. మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో? పక్క డ్యాములైతే నిండుతా వస్తున్నాయి. మరి కొందరైతే ఒక పక్క నుంచి పంటలెయ్యొద్దు. ఈ వరి సాగు గాని, ఈ మిర్చి గాని సాగు తగ్గించుకోండి అని చెప్తా ఉన్నారు. దానికి గల కారణం ఏందంటే, పైనుంచి చినుకులు చెట్టు మీద పడనప్పుడు మీరు కింద నుంచి ఎంత వాటర్ పెట్టినా వేస్ట్. ఇన్ని డ్యాములు నిండిన వేస్ట్ అంటున్నారు. దానికి గల కారణం మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు మొక్కకి తెగులొచ్చినప్పుడు మనం మందు కొట్టేదానికన్నా పైనుండి వర్షం పడితేనే వర్షానికి పురుగనేది చనిపోయడం, రాలిపోవడం జరిగిద్ది మనం మందు కొట్టేదానికన్నా. అట్లాంటి వర్షాలు లేనప్పుడు మరి ఎట్లాగా ఏదైనా అవన్నీ ఇక పండించేవాళ్ళు మీరు. మీకు తెలుసు. ఒకాయన అంటాడు, "అన్న పెరుగుద్దో, తగ్గిద్దో తెలియనప్పుడు మరెందుకన్నా యూట్యూబ్ ఛానెల్ పెట్టావని" అన్నాడాయన. నువ్వెప్పుడు అమ్ముకోవాలో, ఎప్పుడొద్దో తెలియనప్పుడు మరి నువ్వెట్లా పంటేసావన్న ఒక మాట వేరేలాగా కాదు, చిన్న మాట అంటాను. అట్లాగే చెప్పలేం పరిస్థితులు. మార్కెట్ ఇది. ఎప్పుడు ఎలా ఉండిద్దో వందల మంది కొన్ని సంవత్సరాలు బట్టి పని చేస్తున్నోళ్ళే, వ్యాపారం చేసినోళ్ళే చెప్పలేరండి. ఆఫ్టర్ ఆల్ ఈయనెంత ఏదో 15, 20 ఏళ్ళయింది ఈడకొచ్చి ఆటో తోలుకొని, ఏది 2, 3 సంవత్సరాలు బట్టి యూట్యూబ్ ఛానెల్ పెట్టాము. ఇక అదే అనుభవం. మిర్చిలో అనుభవం మాత్రం 20 ఏళ్ళ నుంచి ఉంది. కానీ రేట్లు పెరిగేది, తగ్గేది మార్కెట్ గురించి అయితే ఏదో ఈ 3, 4 సంవత్సరాలు బట్టి గట్టిగా పట్టుకున్నాము. పట్టుకొని 2, 3 ఏళ్ళు బట్టి ఛానెల్ పెట్టాం. మీకు రైతు అనేవారికి కొంత ఉపాయం, కొంత సలహా నా ద్వారాగా తెలుసుకుంటారు అని ఏదో ఛానెల్ పెట్టి కొన్ని వివరాలు మీకిస్తున్నాం ఏదైనా గాని. చాలామంది అంటున్నారు, "తమ్ముడు ఈ నెలల్లా మార్కెట్ రాదు. ఈ నెల పోతే మళ్ళేమైనా ఎంతవరకు పంటలేశారు? ఎంతవరకు ఇదయింది మొత్తం ఎంక్వైరీ చేస్తారు. దాన్ని బట్టి ఏమైనా మళ్ళా మారొచ్చని" కొందరంటున్నారు. కొందరంటున్నారు అసలు మార్కెట్ రాదు. ఇంకా డౌన్ అయిపోయిద్ది వర్షాలు పడితే. చెప్తున్నా, ఎవరు ఎలా చెప్తారనేది మరి గ్యారంటీ ఇవ్వలేము. ఒక్కొక్కరి నోటిన ఒక్కొక్క మాట. పరిస్థితులు రోజుకోలాగా ఉంటున్నాయి ఏదైనా. అవన్నీ మీరు చూస్తున్నారు. ఒక పక్క నుండైతే. ఒక పక్క ఏదైనా గానైతే 2043 40,000 దాకా జరిగింది బ్యాడ్‌కి. 2043 40,000 దాకా వెళ్ళి ఇప్పుడు 38,000 దాకా. కాకపోతే ఈ వారంలో సేల్స్ లేవు. ఎవరికి డిమాండ్ లేక ఎవరు అడగట్లేదు. క్రూడ్ ఆయిల్‌పై బ్యాడ్‌గా వచ్చి 300 ఎక్కడ, 280 ఎక్కడ, 20,000 దాదాపు రూ. 2,000 తగ్గింది. సింజండ్ బ్యాడ్‌గా అంటే పర్వాలా. 22, 23,000 జరిగింది. 25,500 దాకా పోయింది. మళ్ళా ఒక 1000 డౌన్ అయింది. అది కూడా 24, 24లో రాస్తున్నారు. ఏదైనా ఓవరాల్‌గా ఈ వారంలో ఒక రూ. 1000 డౌన్. అందరూ అంటున్నారు ఈ వారంలో రేపు సోమవారం గాని మళ్ళా బిజీగా శాంపిల్ పెడితే ఇదే మార్కెట్ ఉంటది. శాంపిల్ ఎవరు పెట్టకపోతే కొద్దిగా రేజ్ అవ్వొచ్చని అంటున్నారు. అది మీ ఒపీనియన్. అదేంది రైతనేవారు ఎందుకు ఒక్కొక్క ఏరియా‌నుండి ఒక్కొక్కరొస్తారు. మీకెట్లా తెలిసిద్ది? ఎవరు పెట్టారు, ఎవరు పెట్టలేదో తెలీదు కాబట్టి ఒకరికొకరు అనుకోకుండా శాంపిల్ పెడతాం డిమాండ్‌గా. అమ్ముకుందాం రేట్ ఉంటే మాత్రమని. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడుల సమయం, డబ్బులు అవసరం. ఏం చేస్తాం అమ్ముకోవాలని చెప్పి ఏదో రూపాయిట్లో అని అందరం బేరం పెడతాం అనుకోకుండా. కొనేవాడు ఏంది అందరూ శాంపిల్ పెట్టేసరికి డిమాండ్‌గా శాంపిల్ పెట్టారులే, అమ్ముతారులే ఎట్టయినా గాని తక్కువ కడదాం అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ కూడా ఉంటదన్నమాట. దీనికి ఏంది రాజకీయాలు ఉండవు, ఏమి లేవన్నమాట. ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళు అనుకోని కమిట్ అయ్యి ఇదవుతారనమాట. అట్లాగా ఉంటది. అంతేగాని వేరేలాగా ఉద్దేశించి ఏముండదు. ఇప్పుడు ఎక్కువ రేట్లు అయ్యేసరికి ఆర్డర్ లేవంటున్నారు. అదే కాయ తక్కువ రేట్ అయితే ఆర్డర్‌లు ఉంటాయన్నమాట. అట్లాగా. దాన్ని బట్టి అర్థం చేసుకోవడం అంతే. రూపాయి తక్కువకిస్తే ఆర్డర్ ఉందని చెప్పి కొంటారు. రూపాయి ఎక్కువయ్యేసరికి ఆర్డర్‌లు అంతే. డబ్బులు రేట్ ఎక్కువని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కొనటానికి. వేరేలా కాదు. ఇంకా తగ్గిద్దేమో, తగ్గితే కొందాంలే అన్నట్టుగా. ఏదైనా ఇప్పుడు బిఎఫ్ రకాలు కూడా తేజాలు 180, 90 నుంచి 205, రూ. 210 దాకా డిమాండ్‌గా జరుగుతున్నాయి. ఈ రన్నింగ్ సంవత్సరం ఏమైనా 215, 220 ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ ఉంటే ఈ వారము రూ. 225 ఏశారు. పోయిన వారంలో 35, రూ. 237 కూడా ఏశారు ఏదైనా గాని వచ్చేసరికైతే మాత్రం. అట్లా ఏదైనా మనం పెట్టే శాంపిల్ బట్టి మార్కెట్ మీద మారుతా ఉంటది. లెక్కైతే ప్రతి ఏడాది ఇదే టయానికి 50,00,000 దాకా స్టాకులుండేవి. 50 పైన ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు 30 పైన ఉన్నాయి. మరి స్టాకులున్నా మరి అమ్ముతా అయితే ఒకటి పోయిన ఏడాది డిమాండ్‌గా అమ్మారు. ఈ ఏడాది అంతగా అమ్మట్లేదు ఎవరైనా గాని. ఒకవేళ అమ్మినా మంచి డీలక్స్ రకాలు ఏమైనా ఉన్నాయంటే అవి బయటికి పోలేదు. ఇక్కడే ఉన్నాయి చాలా వరకు గూడాను ఏదైనా గాని. అవసరమైన వాళ్ళైతే ఇంకా అమ్మేస్తున్నా ఉన్నారు. మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఉండుద్దో ఏందనేది ఎవరము ఊహించలేము. ఊహించని సమయంలో ఊహించని ధరలొస్తాయి. కనుక్కోకుండా ధరలు పడిపోతా ఉంటాయి. ఈ భీస్మా తేజ అనేది కూడా ఒరిజినల్ మన తేజ కన్నా ఒక 500, రూ. 1000 తేడాలో దాన్ని కూడా బాగానే అడుగుతున్నారు. ఎందుకంటే దానికి లైట్‌గా నుడతుంటది. ఈ తేజ నుడతుండదనమాట. అంతే తేడా దానికి దీనికి వచ్చేసరికైతే. ఈ 26 కూడా సారుక్ తేజ ఇవన్నీ కూడా రూ. 190-210 దాకా డిమాండ్ అమ్మకాలు జరుగుతున్నాయి. మంచి రకాలు ఏమైనా ఉంటే. ఇక మీడియాలో లాస్ట్ కటింగ్‌లు ఉంటే మాత్రం 16, 17,000 నుంచి కూడా డిమాండ్‌గా అమ్మకాలైతే ఏత్తన్నారు. గణేష్ ఆర్మూరు, టాప్ గన్ ఈ 2 రకాలు కూడా బానే 22,000 నుంచి 23, 24,000 దాకా క్వాలిటీలుంటే జరుగుతా ఉన్నాయి. మొన్నటిదాకా అనేవారు ఆగస్టు 15 తర్వాత యార్డ్ మారిద్ది. కొత్త ఆర్డర్‌లొస్తాయన్నారు. ఇప్పుడు అంటున్నారు ఆగస్టు నెల ఆఖరివి అయిపోలి. ఆఖరివైతే ఏదైనా మారిద్ది అంటున్నారు కొందరు. ఏదైనా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క నోట్లో ఒక్కొక్క మాటొస్తుంది. ఏది గ్యారంటీ తీసుకోలేము. ఎందుకంటే చెప్తున్నాను కదా! ఇది మిర్చి మార్కెట్ యార్డు. ఏది ముందు అంచనా ఎయలేము. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేము రేపు ఎలా ఉంటదనేది గూడా. అది ఒకటి ఇంకోటి గూడా ఏందంటే ఇప్పుడు అన్ని రోడ్ల మీద పరిస్థితులు చూస్తాం. కళ్ళ ముందు తిరిగేవాడే సడెన్‌గా స్ట్రోకొచ్చో ఏదో ఒక రకంగా రకరకాలుగా జరుగుతున్నాయి. అట్లాగే మిర్చి మార్కెట్ అండి ఇది. కొనేవాడు అనుకోకుండా ఈ వారంలో
ఈ నెలలో ఆయన కాడ ఒక 10,00,000 ఉన్నాయి. 10 మంది కాడ 10,00,000 తీసుకొని వచ్చారు కొందామని. డిమాండ్ వచ్చింది. నెక్స్ట్ మంత్‌లో లేదా నెక్స్ట్ వారంలో ఆయన కాడ క్యాష్ అయిపోయింది. లేదు. అప్పుడు కొంటానికి రాలేదు. ఓ 10 పార్టీలు రాలేదు. 10 పార్టీలు రాకపోతే మార్కెట్ డౌన్ అయిపోయింది. అట్లాగా కొనేవాళ్ళు 10 మంది వస్తేనే మార్కెట్ డిమాండ్ ఉంటది. కొనేవాళ్ళు ఎవరు అంతగా రాకపోతే అంత డిమాండ్ ఉండదనమాట. ఆ రకంగా మార్కెట్ అనేది కూడా ముందుకి కొనేవాళ్ళు, వ్యాపారస్తుల వల్లే మార్కెట్ రేజ్ అవుతా ఉంటది. ఒక జాబ్ పర్సన్ ఉన్నారు. ఆయన కూడా ఒక 50,00,000 ఉంది. బయటికి వడ్డీకి ఇస్తే వత్తయి రావు. ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తాడు. ఎవరినో తెలిసినోళ్ళు పట్టుకుంటారు. సార్ మరి ఇలాగా మిర్చి కొని స్టాక్ పెడదాం అనుకుంటున్నామండి. నా డబ్బుల్లోకొస్తాయి కదా! రేపు రాకపోయినా గాని అని అంటాడాయన. ఆ! సరే రండి అని చెప్పి. అలాగ ఒక 5, 10 మంది రావచ్చు. వాళ్ళేమో ఆర్డర్‌లు పార్టీల ద్వారా వస్తారు. ఆ రకంగా డిమాండ్ వచ్చినప్పుడు డిమాండ్ వస్తది. లేకపోతే అంతేగాని మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటదో ఎవరు చెప్పలేము, ఊహించలేము. అయితే ఒకటి మనకి అవసరమైతే రూపాయి కోసం చూడకన్నా అమ్ముకుంటే మంచిది. లేదయ్యా అవసరం లేదయ్యా చూద్దాంలే మిర్చి సంగతేందో చూద్దాం అనుకుంటే వెయిట్ చేయొచ్చు. ఇంతకన్నా తగ్గదని చాలామంది అంటున్నారు. ఈ రేట్ కన్నా అయితే డౌన్ అవ్వదు. ఈ రేట్ ఎలాగైనా ఉండిద్దని కూడా చెప్తున్నారు. మరి అన్నీ మీకు తెలిసినవే. రోజు మీరు కూడా చాలామంది వీడియోలు చూస్తున్నారు. చాలామంది విషయాలు కనుక్కుంటున్నారు. ఈ ఒక పక్క పేపర్‌లో డైలీ మిర్చి గురించి చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్కన వింటున్నారు కాబట్టి మీ ఆలోచన కూడా మీరున్నారు. మేమేదో చెప్పాము, యూట్యూబర్లు చెప్పారు, యాడ్‌లో ఇలా చెప్పారు అవన్నీ కాదు. మీ సొంత నిర్ణయాలతోని ఎప్పుడైనా ఉండాలి. ముందుకెళ్ళాలి గానీ పక్కోళ్ళ సలహాలు కూడా తీసుకోకూడదు. అది కూడా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పుంటే క్షమించండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు నలుగురిని నువ్వు అడిగింది చెప్పాను మిర్చి గురించి. ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు వచ్చేది రానిది వచ్చిందాకా ఎవరము చెప్పలేము. రేట్లు పెరిగితే పెరిగాయని చెప్తాము. తగ్గితే తగ్గాయని చెప్తాం గానీ ఎవరము ముందు ఎక్స్‌పెక్ట్ అంచనా వేయలేము ఏదని గాని. వర్షాలు పడాలని అందరం కోరుకుంటున్నాము. వర్షాలు పడితే మళ్ళీ ఈ సంవత్సరం పంట ఏస్తారు ఎయ్యాలి. నెక్స్ట్ అలాగే స్టాకు ఉన్నాయి తక్కువ కాబట్టి మరి పెరిగితే ఆ రేట్లు పెరిగితే బాగుండని అందరం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఏమైనా తెలిస్తే ఇంకా సోమవారం మాట్లాడుకుందాం. ఓకే. థాంక్ యూ.